అధికారం కోల్పోగానే కష్టాలు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ లో చేరి చేయెత్తి జయకొడుతుంటే 10 ఏళ్లు అధికారంలో ఉండి చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది. అధికారం మనదే, మనల్ని ఆపేదేవరు అనుకున్నారేమో. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఆఫీసులను ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన ఆఫీసులకు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవు. అప్పట్లో అధికార పార్టీ కావడంతో పంచాయతీ మున్సిపల్ ఆఫీసర్లు కూడా ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. తాజాగా ఇతర జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ ఆఫీసులపై వివాదం నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ఆఫీసుల నిర్మాణం పైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు విలువైన భూములు కేసీఆర్ సర్కార్ కేటాయించింది. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణానికి కోట్లాది విలువైన భూములను ఎకరం 100 రూపాయలు చొప్పున కేటాయిస్తూ 2019 జూన్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ పార్టీకి మాత్రమే భూమి కేటాయించుకొని గుర్తింపు పొందిన ఇతర పార్టీలకు మాత్రం మొండి చేయి చూపించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కో ఆఫీస్ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు చొప్పున పార్టీ ఫండ్ ఇస్తూ నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ లీడర్లు మాత్రం చాలా జిల్లాల్లో ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండానే అదే నెల 24న రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో ఒకేసారి పార్టీ ఆఫీసుల నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మించారు. అటు మున్సిపల్ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్న అనుమతులపై మాట్లాడడం లేదు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. కోల్పోగానే బీఆర్ఎస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరి చేకూరుతుంటే ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం హయాంలో ఏర్పడినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారో ఇప్పటికే దానికి సంబంధించి కూడా అప్పటికే 29 అంటే జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ అవన్నీ కూడా అనుమతులు లేకపోవడంతో మాత్రం వారంతా చేసిన తప్పిదాలకు ఇప్పుడు అవన్నీ కూడా చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు అన్ని కేంద్రాల్లో కూడా అంటే అన్ని పార్టీ కార్యాలయాలు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో ఇటు బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఆఫీసులకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించినటువంటి ఆఫీస్కి ఎలాంటి నిర్మాణ అనుమతులు కూడా లేకపోవడంతో మాత్రం అదంతా కూడా ఇప్పుడు చర్చకైతే దారితీస్తుంది. అప్పట్లో అధికార పార్టీ కావడంతో పంచాయతీ మున్సిపల్ ఆఫీసులు కూడా ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. తాజాగా ఇతర జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ ఆఫీసులపై కూడా వివాదం నెలకొనడంతో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పార్టీ కార్యాలయాలపై నిర్మాణాలపై కూడా జిల్లాలో చర్చ అయితే కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు విలువైన భూములు కేసీఆర్ అప్పుడు కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 29 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కోట్లాది విలువైన భూములను దాదాపుగా 100 రూపాయలకే మాత్రమే కేటాయించడం అది 2019 జూన్లో కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబరు 826 ప్రకారం అప్పుడు ఉన్నటువంటి ఇది ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఎస్పి ల్యాండ్ కూడా వారు కొనుగోలు చేయడం జరిగింది. గజం 100 రూపాయల ప్రకారం అయితే కొనుగోలు చేశారు. అయితే అవన్నీ చట్టబద్ధంగా ఉన్నప్పటికీ ఇటు నిర్మాణాలు మాత్రం కొంత అంటే అనుమతులు తీసుకోకపోవడం కొంత శోచ్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఇతర పార్టీలకు ఏదైతే వీరు మాత్రం ప్రభుత్వ జీవోలు ఏదైతే 826 జీవోను తీసుకొచ్చారు కానీ తమ పార్టీకి మాత్రమే భూమి కేటాయించుకొని గుర్తింపు పొందిన ఇతర పార్టీలకు మాత్రం మొండి చేయి అయితే చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కో ఆఫీస్ నిర్మాణానికి అప్పటి కేసీఆర్ దాదాపుగా 60 లక్షల చొప్పున పార్టీ పన్ను కూడా ఇచ్చి నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణం పూర్తి చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే కానీ లీడర్లు మాత్రం చాలా చోట్ల ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండానే అదే నెలలో 24 అంటే మొత్తం రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో ఒకేసారి పార్టీ నిర్మాణ పనులు అయితే ప్రారంభించారు. అయినప్పటికీ ఇటు ఏదైతే మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదో అప్పటి నుంచి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నప్పటికీ మాత్రం వీరు మాత్రం అనుమతులు లేకపోవడంతో మాత్రం ఇప్పుడు మాత్రం చర్చకు దారితీస్తుంది. అటు ప్రభుత్వం పోయి 10 సంవత్సరాల్లో అంటే 10 సంవత్సరాలుగా ఏలినటువంటి ప్రభుత్వంలో వారు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపుగా ఈ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఏదైతే తాకీదులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఇప్పుడు అధికారులు మాత్రం కొంత అంటే వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం కూడా చెల్లించారు. అటు కానీ ఇటు నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు తీసుకుపోవడం ఏంటనే చెప్పైతే శోచనీయాంశంగా ఉంది. ఎందుకంటే అధికారం తమదే, చేసింది ఏదైనా చెల్లుబాటు అవుతుందనే నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు పార్టీ నిర్మాణ కార్యాలయాల నిర్మాణంలో మాత్రం కొంత అంటే వాళ్ళు అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడంతో అటు అనుమతులు లేకపోవడంతో మాత్రం కొంత ఇప్పుడు చర్చకైతే దారితీస్తుంది. ఆ 10 సంవత్సరాల్లో ఏం చేయనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మారడం, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం పార్టీకి కొంత
అంటే వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలోనే పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై అదేవిధంగా లోతుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అధ్యయనం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలకు మాత్రం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇటు ఏదైతే నిర్మాణ అనుమతులు మాత్రం తీసుకోకపోవడం శోచనీయం ఉంది. అటు మున్సిపల్ అధికారులు కూడా దీనిపై తాకీదులు ఇచ్చేందుకైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ఖమ్మం జిల్లాలో 2 పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, తమ సొంత నిర్ణయాలతో అయితే నిర్మించారు. అయితే అటు కేసీఆర్ మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని అనుమతుల ప్రకారమే చేయాలని చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులు మాత్రం కొంత వెనుకడుగు వేసి పార్టీ కార్యాలయ నిర్మాణానికి మాత్రం అనుమతులు తీసుకోకపోవడం మాత్రం శోచనీయాంశంగా కనిపిస్తుంది. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఈ నిర్మాణాలు ప్రారంభోత్సవాలు జరిగినాయి, కార్యక్రమాలు జరిగినాయి, సొంత పార్టీ ఉండటంతో మాత్రం ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మాత్రం ఇటు పార్టీ కార్యాలయాలపై కూడా ఎఫెక్ట్ అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాలు పడుతూ ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే తెలంగాణ భవన్ మాత్రం కొంత అనుమతులు లేకపోవడంతో అటు ఏదైతే మున్సిపల్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే దానిపై దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి అనుమతులు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి అయితే అప్పటి అధికారులను కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే వారంతా తాకీదులు ఇచ్చేందుకు కూడా ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి అనుమతి లేకపోవడం మాత్రం అంత శోచనీయాంశంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పార్టీ దీనికి సంబంధించి మిగతా రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయని చెప్పేసి అయితే జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.